ప్రియమైన మిత్రులారా, ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు కానీ డబ్బులు రావడం లేదు. ఫిబ్రవరి నుంచి కూలీలు పనిచేస్తున్నారు, ఎండలో పనిచేస్తున్నారు, చెమటోడ్చి కష్టపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వారికి రావాల్సిన కూలీ డబ్బులు రాలేదు. అప్పుడు ఒక ప్రశ్న, ఈ పేద కూలీలు ఏమి తిని బతకాలి? ఇది కేవలం ఆలస్యం కాదు, ఇది పేద మనిషి బ్రతుకుపై ప్రభావం. రోజు కూలి మీద బతికే కుటుంబానికి ఒక రోజు డబ్బు రాకపోయినా ఇబ్బంది. అలాంటిది నెలల తరబడి డబ్బులు రాకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? పిల్లలకు అన్నం ఎలా పెడతారు? ఇంటి ఖర్చులు ఎలా నడుపుతారు? ప్రభుత్వాలు పెద్ద పెద్ద పథకాల గురించి మాట్లాడతాయి, కానీ పనిచేసిన కూలీల డబ్బులు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు విడుదల చేయడం లేదు? రైతులపై కక్షణ, లేక కూలీలపై కక్షణ, లేక ఈ పథకాన్ని మెల్లగా బలహీనపరిచే ప్రయత్నమా? ఎందుకంటే కూలీలు పనిచేసి డబ్బులు రాకపోతే వాళ్ళు మళ్ళీ పనికి రావడానికి భయపడతారు. పనికి రాకపోతే అటెండెన్స్ లేదు అని జాబ్ కార్డు తీసేస్తారు. అంటే ఇది పథకం కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది, కానీ లోపల నుండి బలహీనమవుతుంది. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? పేదల కోసం ఉన్న పథకం అయితే పేదలకు డబ్బులు సమయానికి ఎందుకు రావడం లేదు? పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే పేద మనిషికి న్యాయం ఎక్కడ? ఉపాధి హామీ కూలీలకు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే పేదల కడుపుతో రాజకీయాలు చేయకూడదు. మీ ప్రాంతంలో కూడా ఉపాధి హామీ డబ్బులు రావడం లేదా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి. కూలీల గొంతుకకు మద్దతు ఇవ్వండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కొత్తవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మద్దతుగా నిలబడండి.